గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. మీరు ఒకసారి చూడొచ్చు, స్పెక్ట్రమ్ అకాడమీ ఆన్లైన్ యాప్ ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా ఉంటుంది. దీన్ని టచ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో. మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి స్టోర్లోకి వెళ్ళిపోవాలి. స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు సైనిక్ స్కూల్, సైనిక్ మాక్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసింది. జస్ట్ 100 రూపీస్. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడ కంటెంట్, లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు చూసుకున్నట్లు స్టూడెంట్ అనౌన్స్మెంట్ కూడా, షెడ్యూల్ కూడా ఉంటుంది. లైవ్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డేటా వచ్చేసి సైనిక్ మాక్ టెస్ట్ 2025కి సంబంధించి డ్యూరేషన్ లైఫ్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ పేపర్ కంటైన్స్ 300 మార్క్స్ అండి. అండ్ అర్థమెటిక్ 150, జీకే వచ్చేసి 50 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్, రీజనింగ్ నెక్స్ట్ ఇంగ్లీష్ 50 మార్క్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ కంటెంట్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ 1 వీడియో ఉంది, 2 ఫైల్స్ ఉన్నాయి, 29 టెస్ట్లు ఉన్నాయి. దీన్ని క్లిక్ చేయగానే మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ 28 టెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ కింద ఒక మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ టెస్ట్ సిరీస్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడొచ్చు టెస్ట్ నెంబర్ 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ పైనకి ఇట్లా అనుకుంటూ పోతూ ఉంటే మీకు ఆల్రెడీ కనబడుతున్నాయి. ఇక్కడ 24, 25 టెస్ట్లు ఇక్కడ డైరెక్ట్గా కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రీవియస్ ఇయర్ సైనిక్ పేపర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2019, 20, 21, 22, 23 పేపర్ ఒకసారి మీరు ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా టెస్ట్ అనేది మీకు క్లియర్గా కనబడుతుంది. పైన టైం కనబడుతుంది 2 hours 30 minutes. అర్థమెటిక్ అండ్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ రీజనింగ్ 4 ఉన్నాయి టాపిక్స్. 4 టాపిక్స్లో క్వశ్చన్స్ ఈ విధంగా వస్తున్నాయి. సో మీరు వచ్చేసి క్వశ్చన్స్ ఏ విధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ విధంగా మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఇన్కరెక్ట్ అయితే రెడ్ కలర్లో చూపిస్తుంది, కరెక్ట్ అయితే గ్రీన్ కలర్, రీడ్ చేసి వదిలి ఆన్సర్ చేయకపోతే బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ చేయకుండా ఉండి చేంజ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ ఆన్సరా కాదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ అటెంప్ట్ ఈ విధంగా ఉంటాయి. సో మీరు చూసినట్లు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తుంది. అండ్ మీరు డైరెక్ట్గా ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్, 30 క్వశ్చన్ అంటే 30 క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. మీరు క్వశ్చన్ నెంబర్ 30, కంప్యూట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గివెన్ బిలో. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఎగ్జామ్ రాసినట్టు నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తూ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 50 క్వశ్చన్స్ ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతుంది. డైరెక్ట్గా 13th క్వశ్చన్ అంటే 13, ఇక్కడ మీరు ఎన్ని అటెంప్ట్ చేసినాయి, ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతూ ఉంటుంది. సో దీని ప్రకారం మీరు రాయొచ్చు, మీరు అటెంప్ట్ చేయొచ్చు క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ టోటల్గా 25 క్వశ్చన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అందులో ఇన్కరెక్ట్ ఏంటి, కరెక్ట్ ఏంటి మీరు డైరెక్ట్గా 25th క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. లేదా నెక్స్ట్ వచ్చేసి ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అటెంప్ట్ చేసినవన్నీ మనకి టైం ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ఈ విధంగా టోటల్గా. నెక్స్ట్ ఇంగ్లీష్కి వెళ్దాం. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇందులో కూడా 25 క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. సో మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తారు ఏంటి అనేది క్లియర్ కట్గా ఇక్కడ కనబడుతూ ఉంటుంది మీకు. ఓకేనా. 14th క్వశ్చన్ అంటే 14th క్వశ్చన్ చూపిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 15, 16, 17 ప్యాసేజ్. సో ఈ విధంగా ఉంటుంది. రీజనింగ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. రీజనింగ్లో కూడా మనకు టోటల్గా 25 క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. ఈ 25 క్వశ్చన్స్లో మీరు ఏ క్వశ్చన్ కావాలి అనుకుంటే ఆ క్వశ్చన్ డైరెక్ట్గా 14 వచ్చింది. నెక్స్ట్ 25th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 25th వచ్చింది. అండ్ టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిషన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ మీకు అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో దాంతో మీరు ఫాలో అయిపోవచ్చు. మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు కూడా ఇక్కడ 30 అబవ్ ఉన్నాయి. 30 అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి.
మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. ఓకేనా? ఎవరైతే ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారో, అకాడమీకి రాలేని వాళ్ళు ఉన్నారో, అండ్ మీకు ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. దీని పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ లైవ్ సెషన్లో మీరు మళ్ళీ మీకు నేను లైవ్ సెషన్కి వస్తూ ఉంటాను. లైవ్ క్లాసెస్ ఇక్కడ ఉంటాయి. సో ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.